అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు పబ్లిక్ స్పీకింగ్. అంటే స్టేజ్ మీద మాట్లాడడం. స్టేజ్ మీద మాట్లాడితే మీరు ఒక అద్భుతమైన కళను సొంతం చేసుకున్నట్టే. సభా కేసరి కావచ్చు, సభా సామ్రాట్ కావచ్చు. ఆ రోజుల్లో మరి చర్చిల్ కానీ, లేకపోతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే తమ మాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా మంచి స్పీకర్స్ కొందరు ఉన్నారండి. ఇది ఏంటంటే మీకు నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి. బుక్స్ చదవాలండి, బయోగ్రఫీస్ చదవాలి. బయోగ్రఫీస్ చదివితే దెన్ యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్. సహజంగా మనకేంటంటే ఎక్కువగా మాట్లాడొద్దు అంటారు ఇండియాలో, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు. దాంతో ఏమవుతుందంటే మనం మాట్లాడకూడదేమో అని ఒక భయం లోపల ఉంటుంది. నాకు కూడా ఉండేదండి. డిగ్రీకి వచ్చేదాకా నాకు అసలు ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి కూడా భయం వేసేది. ఏం మాట్లాడతామని. టీచర్లు చెప్పేవారు, అరే నువ్వు మాట్లాడు, నువ్వు గంభీరంగా మాట్లాడగలవు, రాసిచ్చేవారు కూడా. కానీ అక్కడికి వెళ్ళాక మనం తెలియకుండా, అంటే మనకు తెలియకుండా నోరైతే మాట్లాడుతుంది కానీ కళ్ళు భయపడుతున్నాయి, ఇలా అనుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికి కూడా కొంత సాధన అవసరం అండి నేను మాట్లాడేటప్పుడు. అందుకే అద్దం ముందు ఆల్వేస్ మిర్రర్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి అండ్ బెస్ట్ జడ్జ్ పబ్లిక్ స్పీకింగ్ చేసేవాళ్ళకి. ఇది ఏమి అసాధ్యమైన పని మాత్రం కాదండి. చాలామంది మాట్లాడతారు. కొందరండి నేను చూస్తుంటే ఎంత బాగా మాట్లాడతారంటే, ఇలా మాట్లాడతారు. కొంచెం స్టేజ్ ఎక్కమనేసరికి ఇట్లా చూస్తాడండి. ఏం లేదండి, మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒబామా పెరిగిన వాతావరణంలో ఎవరు కూడా అంత సక్సెస్ అవ్వలేరండి. తల్లి తండ్రి వేరు మతాలు, గొడవలు పడ్డారు, విడాకులు తీసుకున్నారు. తన అనాథాశ్రమంలో పెరిగాడు. కానీ నా పిల్లలకి మాత్రం నేను ఇలాంటి భవిష్యత్తు ఇవ్వకూడదు అనుకున్నాడు. బాగా చదువుకున్నాడు. తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆయన రిటైర్ అయిపోయాడు. బట్ ఇప్పటికీ ఆయన ఏది మాట్లాడినా అందరూ కూడా ఇట్లా కొంచెం ముందుకు వంగుతారండి. అంటే ఆయన మాట్లాడే దాంట్లో విషయం ఉంటుంది. ఆయన అన్ని గ్రంథాలు చదువుతాడండి. హనుమంతుడి గురించి చెప్తాడు, వివేకానందుడి గురించి చెప్తాడు, గాంధీ గురించి చెప్తాడు, నెల్సన్ మండేలా అందరి గురించి చెప్తాడు. సో బుక్ రీడింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ మరొకటి గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఫియర్ అనేది తాత్కాలికమే, టెంపరీ అండి. ఇది ఆ క్షణంలో ఉంటుంది అంతే. ఒక్క 5 నిమిషాలు మీరు దాన్ని భరాయించగలిగితే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఇనీషియల్గా కొంచెం భయం ఉన్నప్పుడు ఏదో పోడియం లాంటిది పెట్టుకుని మాట్లాడచ్చు. మా క్లినిక్లో వందలాది మంది పబ్లిక్ స్పీకింగ్ అలవాటు చేసుకున్నారండి. నేను వాళ్ళ కోసం పోడియం కూడా పెట్టాను. అలా మాట్లాడి ఇప్పుడు వాళ్ళు అసలు చాలా బాగా మాట్లాడుతున్నారండి. చాలా బాగా, నేను ఎంతో గర్విస్తున్నాను, సంతోషంగా కూడా ఉంది. స్టేజ్ ఫియర్ ఈజ్ తాత్కాలికం, ఏమి లేదు. అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. దీన్ని సైకాలజీలో గ్లాసోఫోబియా అంటారండి. గ్లాసోఫోబియా అంటే ఇట్ ఈజ్ ఎ మెడికల్ టర్మ్ ఫర్ ద స్ట్రాంగ్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫోబియాస్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం చూడండి, 75% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ స్ట్రగుల్ విత్ దిస్ సోషల్ ఫోబియా ఆర్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. ఇది చాలామందికి ఉందండి, మీకు నాకు ఏదో అనుకోక్కర్లేదు. అయితే దీని సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ ర్యాపిడ్ హార్ట్ బీట్ అండి. స్టేజ్ మీదకి వెళ్ళు, నువ్వు మాట్లాడుతున్నాను, డగ్ డగ్ డగ్. ఏమంటే దానికి దీనికి వెళ్ళి సంబంధం, ఇక్కడి నుంచి సజెషన్ వెళ్ళిందండి. సో అందుకనే ఖాళీగా ఉన్నప్పుడు ఈ వేళ్ళని ఈ అరిచేతిని నొక్కాలండి. ఇది బ్రెయిన్, హార్ట్, మొత్తం పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద ఈ వేళ్ళు పనిచేస్తాయి. నొక్కితే ఇవి ట్రిగ్గర్ పాయింట్స్. రెండోది ట్రెంబ్లింగ్, మూడోది స్వెట్టింగ్. కొందరికి నుదుటి మీద చెమట వచ్చేస్తుందండి. నాసియా వికారంగా ఉంటుంది. నేను చేయలేను అంటాడు. పక్కకి వెళ్ళి వామిటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఉన్నారు అలాంటి ఆశ్చర్యం ఏమి లేదు.
ఐ హ్యావ్ టు కంట్రోల్. ఇది చేయండి ఎక్సర్సైజ్, ఇంతకుముందు చెప్పిన బాల్ ఎక్సర్సైజ్ చేయండి. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. డిజీనెస్, రైట్, మజిల్ టెన్షన్, బిగుసుకుపోవడం, ఇవన్నీ వస్తాయని కాదండి, వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి అద్దం ముందు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఉండదు. అలాగే ఇంకో జబ్బు కూడా ఉందండి, స్టేజ్ ఫియర్ని స్కోపోఫోబియా అంటారండి. స్కోపోఫోబియా అంటే ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ వాచ్డ్. People with scopophobia find social interactions extremely stressful because they think people are judging them. సార్, నన్ను అందరూ నాకేసే చూస్తున్నారు. నీకెలా తెలుసు చూస్తున్నట్టు? నువ్వు చూస్తున్నావు వాళ్ళకేసి, నువ్వు వాళ్ళకేసి చూడొద్దు, లాస్ట్లో ఉన్న కుర్చీ కేసు చూసుకుంటూ ఉండు. తర్వాత సభను బట్టి సందేశం. ఇప్పుడు నేను చాలా సభల్లో పాల్గొన్నాను, అదృష్టం వచ్చింది. స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, అలాగే సినిమా వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అలాగే స్కూల్ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళతో ఎలాగా, ఓ మ్యాజిక్ షో చేసేటప్పుడు ఎలాగా, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో మాట్లాడేటప్పుడు, టాప్ ఎగ్జిక్యూటివ్స్తో ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్పీచ్ చేసేది 15 నిమిషాలు ఉండొచ్చండి, గంట ఉండొచ్చు, కానీ 1 డే ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళు. నేను వేద పాఠశాలలో పిల్లలతో మాట్లాడాను, తిరుపతిలో స్టూడెంట్స్తో మాట్లాడాను. ఒకసారి ఎన్టీ రామారావు గారు నేను వాళ్ళ మనవరాల బర్త్డేకి నా చేత మ్యాజిక్ షో పెట్టించారు. చేసింది మెడ్రాస్ వెళ్ళి చేశాను. చేసిన తర్వాత ఆయన లలిత కళాతోరణంలో ప్రోగ్రాం పెట్టారు. పెట్టినప్పుడు ఉపేంద్ర గారు, రామచంద్రరావు వాళ్ళకి చెప్పారట, ఈ పట్టాభిరామ్ మ్యాజిక్ ఏంటో నేను చూడాలి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఎవరో ఒకసారి చేయమనండి అని. ఇప్పుడు ఆయన దగ్గర చెప్పినప్పుడు మ్యాజిక్ అని చెప్పి ఇలా పావురాలు అవన్నీ వాళ్ళకి తెలిసినవే. ఏం చేయాలి, ఆయనకి ఇష్టమైన సబ్జెక్ట్ చేయాలి. నేనేం చేశానంటే, రామారావు అప్పుడు ₹2 బియ్యం పథకం పెట్టారు. సో ఒక ₹2 నోటు తీసుకున్నాను. తర్వాత డబ్బా చూపించాను, అది ఒక కంచం లాంటిది. ఇలా చూపించి ఈ ₹2 ఇందులో పెట్టాను, రామారావు గారు ₹2కి బియ్యం పథకం పెట్టారు అని చెప్పి దీని మీద ఇలా మూత వేసి నేను ఆబ్రకదబ్రా 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 అన్నాను. ఇందులో బియ్యం వచ్చింది. ఇక ఆయన చాలా గట్టిగానే వేస్తుంది, ఇది నిజంగా బియ్యమే రండి ఇది అంటే. ఏదో మ్యాజిక్ ఉంటుంది అనుకోండి, కానీ అక్కడేంటంటే ఒక విజువల్ ఇంపాక్ట్ కనపడింది. ₹2కి ఇంత బియ్యం అని. ఇలాగ చేస్తేనండి మీరు జనం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరండి. మీరు వెళ్తున్న మీటింగ్ ఏంటి, ఆ రాజకీయ మీటింగా, డాక్టర్ల మీటింగా, సాఫ్ట్వేర్ వాళ్ళ మీటింగా, స్టూడెంట్స్ మీటింగా, అమ్మాయిల మీటింగా, అబ్బాయిల మీటింగా, లేకపోతే ఒక స్పిరిచువల్ మీటింగా, మీరు ప్రిపరేషన్ లేకుండా అద్భుతంగా మీరు చెప్పగలరు అంటే మాత్రం మోసపోయినట్టేనండి. మీరు సక్సెస్గా ఉండాలంటే బుక్స్ చదవండి, లేకపోతే వాళ్ళని ఆర్గనైజర్స్ని పిలవండి. సార్ నాకు కొంచెం దీని గురించి చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు వేద పాఠశాలలో, పిల్లలకి వాళ్ళకి ఏంటి చెప్పాలి, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, నీతి, నిజాయితీ, అహింస, ఇవన్నిటితో పాటు ఎలా ఉండాలి, హౌ టు అప్డేట్ అవర్ స్కిల్స్. ప్రారంభంలో ఎప్పుడు కూడానండి ఆడియన్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా కళ్ళకేసి చూసి మాట్లాడకండి. అందులో ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళకేసి కొందరు చూస్తే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వాడు తిక్కాడు అనుకోండి, ఆ ఫస్ట్ రోలో కూర్చున్నవాడు ఇట్లా అంటాడు, ఏదో అంటాడు అనగానే మన మూడ్స్ మొత్తం పోతాయండి. ఎంత వద్దన్నా అటు ఇటు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది వాడిని. ఒక అబ్సెషన్ లాగా అయిపోతుంది. వాడు ఇలాగే అంటూ ఉంటాడండి. వాడు మొత్తం మన ప్రోగ్రాం చెడగొట్టడానికే వచ్చాడు వాడు. అందుకని వాడికేసి చూడకండి, ఆఖరిని కుర్చీకేసి చూడండి, చూసి నవ్వుతూ మాట్లాడుతూ ఉండండి. ఆఖరి కుర్చీకేసి చూస్తే అందరికేసి చూసినట్టు ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత కళ్ళకేసి చూసిన వాడు ఏదైనా అన్నా కూడా తలంచుకునేలా మనం చేయొచ్చు. చివరి కుర్చీకేసి చూడండి, ఆ కుర్చీకేసి చూసి తర్వాత మధ్యలో మీరు కొంచెం అటు ఇటు బరువుతూ ఉండాలి. ఆ పొడియం మీదే చేతులు పెట్టుకుని అలా స్టిఫ్గా ఉండిపోవద్దు. అప్పుడప్పుడు కొన్నాళ్ళకి పొడియం వదిలేయచ్చండి, అటు ఇటు తిరగాలండి. తిరుగుతుంటే ఎన్ఎల్పి సిద్ధాంతాల్లో ఏంటంటే మీరు తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా కళ్ళు అటు ఇటు ఉంటాయి. దెన్
అటెన్షన్ బాగా డెవలప్ అవుతుంది అంటారు. అలాగే మీరు సంబోధించేటప్పుడు కూడా ప్రియమైన విద్యార్థులారా అనడం, లేకపోతే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ ఆడియన్స్ని బట్టి ఈ విషయంలో మనం స్వామి వివేకానందని గుర్తు చేసుకోవాలి. ఆయన అక్కడ సర్వమత సమ్మేళనం అయినప్పుడు అన్ని మతాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి క్లాప్స్ విపరీతంగా కొట్టారు. ఆ కాషాయ వస్త్రాలతో స్టేజ్ మీదకి వెళ్తుంటే ఎవ్వరు చప్పట్లు లేవు, ఏం లేదు. ఏం మాట్లాడతాడో చూద్దాంలే అన్నారు. చాలా 5 నిమిషాలు నిశ్శబ్దం అండి. అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టం లేక కావచ్చు, లేకపోతే ఏం చెప్తాడులే అని కావచ్చు. స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన ఫస్ట్ డైలాగ్ అండి, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, నాన్ స్టాప్గా క్లాప్స్ కొట్టారండి. 5 నిమిషాలు మళ్ళీ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే సహజంగా స్పీచెస్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి తప్ప అమెరికాలో ఉన్న నా సోదరీమణులు అప్పటి నుంచే మొదలైందండి. సోదరీమణులారా 5 నిమిషాలు కొట్టారండి. 5 నిమిషాలు కొట్టారు. అది రికార్డెడ్, కానీ ఇంకా ఎక్కువ కొట్టే ఉంటారు. మర్నాడు షికాగోలో ఏ న్యూస్ పేపర్ చూసినా అయిందే. ఒక ఆయన వచ్చి అడిగట్టు, అసలు నువ్వు ఆ మాట ఎందుకు అనాలనిపించింది అంటే, ఇండియాలో ఇది చాలా సాధారణమైన విషయం, మీరు ఇంత ఆశ్చర్యపోతున్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ అవర్ ఫెలో సిటిజన్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కాబట్టి ఆ సంబోధన కూడా మీరు వాళ్ళ ఇదిని బట్టి కొంచెం హైలైట్ చేస్తూ మాట్లాడండి. చాలా ముఖ్యమైనదని నోట్స్ తయారు చేసుకోవాలండి. చాలామంది నోట్స్ తయారు చేసుకోకుండా వచ్చి కొన్ని ఫిగర్స్ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన అన్నీ రాసుకొస్తారు. ఇది ఇలాగే ఇన్ని కోట్లు ఇస్తున్నాం, ఇక పలానా పసుపు బోర్డు వస్తుంది, పలానా ములుగు యూనివర్సిటీ, ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు 10 చోట్ల తిరుగుతారు. ప్రతిసారి ఒకటే సబ్జెక్ట్ మాట్లాడారు అనుకోండి, జనం యాక్సెప్ట్ చేయరు. మీరు నోట్స్ తయారు చేసుకుంటే జనానికి మీరు దగ్గర అవుతారండి. అలాగే ఆడియన్స్ అమాయకులు కాదండి. మనం ఏదో గ్యాస్ కొట్టామనుకోండి. నేను మొన్న డల్లాస్లో ఎయిర్పోర్ట్లో దిగ్గానే కెనడీ ఎయిర్పోర్ట్లో వాళ్ళందరూ ఒక్కసారి దండలు డల్లాస్లో కెనడీ ఎయిర్పోర్ట్ లేదండి. ఏదైనా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేదానికి అది ఉందా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు మీకు ఎంత అదృష్టం అంటే ప్రతి చిన్నదానికి గూగుల్ ఉంది. మొన్న ఒక ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఆవాల్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియక అది పాపం చెప్తున్నాడు. ఈ చిట్కాలు ఆవాలు స్మాల్ బాల్, ఈలోగా ఎవరో ఆడియన్స్లో సెల్ ఫోన్లో చూసి చెప్పాడు. ఆ పని అతనే చేసి ఉండొచ్చు. ఇలాంటివి చాలా జరుగుతాయి. మీ దగ్గర సెల్ ఫోన్ ఒకటి పెట్టుకోండి, దాంట్లో అవన్నీ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నవ్వించాలి కూడా. ఇప్పుడు ఒకసారి ఐన్స్టీన్ ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మీరంతా మెడికల్ పీపుల్, మీ అటెన్షన్ చాలా బాగుంటుంది, ఫోకస్ చాలా ఉంటుంది, అద్భుతమైన కాన్సన్ట్రేషను, నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను ఆయన అందులో ఒక యంగ్ బాయ్ని పిలిచి అక్కడ ఇది ఉంది కదా అక్వేరియం, అందులో గ్లాస్ ముంచి నీళ్ళు పట్టుకురండి అన్నాడు. సార్ అది బ్యాడ్ వాటర్ సార్, ఇఫ్ యూ విష్ టు డ్రింక్ ఐ విల్ గెట్ అనదర్ వాటర్. నో అదే బట్టరా తెచ్చిచ్చాడండి. ఆయన నీళ్ళు తీసుకుని ఇలా వేలు ముంచాడండి. వేలు ముంచి సార్ ఇట్స్ వెరీ బ్యాడ్ వాటర్, పర్వాలేదని తర్వాత నోట్లో పెట్టుకున్నాడు ఆ వేలు. రైట్, ఇప్పుడు మీరందరూ కూడా చేయండి అని అంటే ఐన్స్టీన్ చెప్పాడు, చెయ్యమంటున్నాడు, మీరు చెయ్యండి నా మాట విని, నన్ను చూశారు కదా అనగానే పాపం అందరూ నీళ్ళు తెచ్చుకున్నారు, ఇలా ముంచారు, నోట్లో పెట్టుకున్నారు. ఎలా ఉంది అంటే చీ మీరు అబ్జర్వేషన్ సరిగ్గా చేయలేదు, నేను ఈ వేలు ముంచాను, ఈ వేలు నోట్లో పెట్టుకున్నాను. మరి మీరు ఎట్లాగండి ఆపరేషన్లు చేసేటప్పుడు ఇట్లా ఉంటారా? వాళ్ళందరూ తూతుతోని నోర్లు కడుక్కొని అంటే పబ్లిక్ స్పీచ్ నవ్వించాలి. తర్వాత వాళ్ళు చేసిన పనికి వాళ్ళకే నవ్వు వచ్చింది. అద్దం ముందు రిహార్సల్ ఇది కూడా తప్పదండి. ఆ స్పీచ్ అంతా చదువుకోండి ఒకసారి. 4 P'లు అండి ఫైనల్గా. ఫస్ట్ ప్లానింగ్ అండి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ సబ్జెక్టు.
ప్రిపరేషన్, దానికి సంబంధించిన నోట్స్ కలెక్ట్ చేయండి బుక్స్లో నుంచి, ప్రాక్టీస్ చేయండి అద్దం ముందు, దెన్ గో టు ద డయాస్. అంతకుముందు అదే స్పీచ్ 10 సార్లు ఇచ్చినట్టుగా మాట్లాడండి. ఓకే, సక్సెస్ఫుల్ అవుతారు. నమస్కారం.